హాయ్ అండి, అందరికీ ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలండి, రాజమండ్రిలో జరిగినటువంటి పాల కల్తీ కోసం చూస్తూనే ఉన్నాం కదా. అది మా ఇంటికి దగ్గరలోనే జరిగింది. అయితే నాకు తెలిసినటువంటి చిన్న చిన్న విషయాలు షేర్ చేస్తాను చూడండి. పెద్ద పెద్ద కంపెనీలు ఇచ్చేటువంటి పాలే మనకి లీటర్ 70 రూపాయల కంటే తక్కువగా ఇంకా ఏ కంపెనీ ఇవ్వట్లేదు. అలాంటప్పుడు పాలు తాగే జనాలేమో కొన్ని లక్షల సంఖ్యల్లోని, పాలిచ్చే పశువులు చాలా తక్కువ, ఒక వందల సంఖ్యల్లోనూ ఉంటున్నప్పుడు మనకి పొదుగు నుంచి తీసుకొచ్చినటువంటి పాలు మన గిన్నెలోని ఎలాగంటే 70-80 రూపాయలకి వేస్తాడు. ఖచ్చితంగా కల్తీ చేస్తాడు. మనము కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు పాలు ఎప్పుడూ కూడా చిక్కగా ఉండవు. పొదుగు నుంచి తీసుకొచ్చినటువంటి పాలు కొద్దిగా పలుచగానే ఉంటాయి. మనం ఏంటంటే పాలు చూడడానికి చాలా చిక్కగా ఉన్నాయా లేదా, వాటిలోంచి వెన్న శాతం బాగుందా లేదా, బాగా ఎక్కువ వెన్న వచ్చేస్తుందా లేదా, లేదంటే పెరుగు తోడుపెట్టిన వెంటనే అది గడ్డలాగా తోడుకుంటుందా లేదా అని మాత్రమే చూస్తాం. కానీ ఒరిజినల్ పాలకు చూడటానికి పలుచగానే ఉంటాయి. అవి మరిగిపెట్టినప్పుడు కొద్దిగా వాటికి ఎంత రావాలో వెన్న అనేది అంత మాత్రమే మనకి వస్తుంది. అలాగే పెరుగు కూడా మట్టి కుండలో మాత్రమే గట్టిగా తోడుకుంటుందండి ఒరిజినల్ పాలైతే. స్టీల్ గిన్నెల్లో అయితే కొంచెం మనకి తొణికిసలాడుతూనే తోడుకుంటుందన్నమాట. అంతేగాని ఒరిజినల్గా ఎలాంటి కెమికల్స్ లేని పాలైతే మాత్రం మామూలు స్టీల్ గిన్నెల్లో అది గట్టి రాయిలాగా ఖచ్చితంగా తోడుకోండి. అలా తోడుకున్న పాలల్లో ఖచ్చితంగా కల్తీ ఉంటుంది. మన ప్యాకెట్ పాలు ఉన్నాయంటే వాటిలో ప్రిజర్వేటివ్స్ అవి వేస్తారు ఖచ్చితంగా, సో దట్ అవి గట్టిగా రాయిలా తోడుకుంటాయి. అంతేగాని మనకి వెండర్స్ తీసుకొచ్చే పాలు ఏవి కూడా అంత గట్టిగా తోడుకుంటున్నాయి, మోతాదుకు మించినటువంటి వెన్నని కానీ మేకని కానీ ఇస్తున్నాయి అంటే వాటిలో ఖచ్చితంగా కల్తీ జరిగిందనే అర్థం అండి. సో చిన్న చిన్న విషయాన్ని గమనించుకొని మీ పిల్లల ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకేనా?